బిగ్ బాస్ 9 తెలుగులోకి ఫైర్ స్ట్రామ్ అని జెప్పి ఒక రేంజ్‌లో హైప్ ఇచ్చి, ఆయేష, రమ్య, మాధురి ఆహ్, సో, ఇంకా నిఖిల్, గౌరవ్ అండ్ సాయి. సో, మొత్తం ఆరుగురిని తీసుకొచ్చి ఒక రేంజ్‌లో మొత్తం గ్రాండ్ లాంచ్ అని జెప్పి, ఫైర్ స్ట్రామ్ అని జెప్పి బిల్డప్ ఇచ్చి, తీరా జూస్తే ఆరుగురికి ఆరుగురిని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మొత్తం సాగనంపిర్రు. సో, మొత్తానికి ఫైవ్ స్ట్రామ్ నుండి వచ్చిన ఒక్క కంటెస్టెంట్ గూడా లేరు. సో, మొత్తం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోయారు. సో, ఇప్పుడు మిగిలిపోయింది మన పాత బ్యాచే. అండ్ తనుజ గాని, రీతు, భరణి, ఇమాన్యుయల్ అందరూ మిగిలిపోయారు. వీళ్ళందరూ కళ్యాణ్, డిమోన్ అండ్ సుమన్ శెట్టి అండ్ దివ్య అండ్ సంజన గారు. సో, వీళ్ళందరూ మిగిలిపోయారు. వీళ్ళే ఇగ వీళ్ళనే నామినేట్ చేసుకోవాలి. ఈరోజు ప్రోమో అయితే చూసిన. 2 ప్రోమోలు చూసిన తర్వాత అండ్ అంతే కాకుండా నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. నిన్నటి ఎపిసోడ్‌లో సండే ఎపిసోడ్‌లో అంత పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్‌గా లేదు. మోస్ట్‌లీ అలా ప్రమోషన్ అండ్ నాగ చైతన్య గారి వచ్చినప్పుడు ప్రమోషన్ తప్ప అంత పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. నాకైతే అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించలేదు. ఏదో నడిచిపోయింది. దానికన్నా సాటర్డే ఎపిసోడ్ బాగుండే. అండ్ ఈరోజు నామినేషన్స్ అయితే బాగా రసవత్తరంగా ఉన్నట్టున్నాయి. ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతుంది. మెయిన్‌లీ డిమాన్ రీతుని చేయడం అనేది హైలైట్ అసలు. ఓకే. ఎప్పటికైనా చేయాల్సిందే. ఇప్పుడు కాకపోయినా ఈ ఎపిసోడ్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా చేయాల్సిందే. ఎప్పటికైనా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుండే. సో, ఇప్పుడు కళ్యాణ్ కూడా చేసినట్టున్నాడు. లేదంటే కళ్యాణ్ టాపిక్ కూడా తీసుకొచ్చినట్టున్నాడో ఏమో గానీ మొత్తానికైతే కళ్యాణ్ కూడా డిమాండ్ చేసిండు. అది ప్రోమో 2లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ అంటే కళ్యాణ్ చేసినట్టు మేబీ డిమాండ్ కూడా కళ్యాణ్ చేసే ఉంటాడు. ఫస్ట్ ప్రోమోలో చూపియలేదు గానీ. అండ్ రీతుని చేసిన రీజన్ ఏందంటే నువ్వు అరవడం వల్ల డిమాండ్ చెప్పిందేంటంటే, "నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకున్నా గానీ తప్పులా ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ నీ తప్పు నాకు అనిపించినా గూడా నేనెప్పుడు నీ తప్పు అని చెప్పలేదు. నాదే తప్పు అని జెప్పి సర్ది చెప్పుకున్నా. అండ్ ఎప్పుడు దాన్ని హైలైట్ జేయలేదు. బట్ నువ్వు మాత్రం అది అర్థం చేసుకోకుండా 1% కూడా అర్థం చేసుకోకుండా అరుస్తూనే ఉంటావు. అండ్ దాన్ని ఇంకా లాగ్ చేస్తూనే ఉంటావు. అంతే కాకుండా అది ఎక్కడిదాకో తీసుకెళ్ళి లాస్ట్‌కొస్తే నాదే తప్పనే రేంజ్‌లో తీసుకెళ్ళిపోతావు. అండ్ నా మీద నీకు ఇంత కూడా ట్రస్ట్ లేదని చెప్తా ఉంటావు. అందరికి చెప్తా ఉంటావు వచ్చినావు. అది నాకు నచ్చలేదని చెప్పిండు. ఏడుచుకుంటూ చెప్పిండు. ఎమోషనల్‌గా గురయిండు. సో, అదంతా ఫేకా, అదంతా ఓవర్ యాక్షన్ అంటే మేబీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని వారాలు వాళ్ళు కలిసి ఉన్నారు. ఇన్ని వారాలు రియల్ ఫైటింగ్ చేసుకున్నారు కాబట్టి చాలా చాలా క్లోజ్ బాండ్ వాళ్ళది. ఫ్రెండ్‌షిప్పా దానికి మించా అనేది ఇక వాళ్ళకే తెలియాలి కానీ సో, అదైతే చెప్పుకున్నారు. లాస్ట్‌లో ఇక రీతు అంటే ఆ ప్రోమో కటింగ్‌లో నాతో మాట్లాడొద్దంటే, నువ్వు గూడా నాతో మాట్లాడొద్దు అనే రేంజ్‌కెళ్ళిపోయారు. ఆళ్ళట్లా అంటారు గానీ, జస్ట్ ఆ నామినేషన్ వరకే మళ్ళీ కలుస్తారు. అది కామన్‌గా జరిగేది. ఇంతకన్నా పెద్ద గొడవలే జరిగినాయి వాళ్ళ మధ్యలో. నాకవ్వట్లేదు అని రీతు గట్టిగా అరిచింది. ఇక డిమాండ్ గూడా రెచ్చిపోయి, నాకవ్వట్లేదు నాకు గూడా అని అరిచిండు. ఇది హైలైట్ ఫస్ట్ ప్రోమోకి. అండ్ రీతుని ఇమ్ము గూడా నామినేట్ చేసిండు. నువ్వు గేమ్స్‌లో టాస్క్‌లలో గానీ కన్‌ఫ్యూజ్ అయితావు అందరికన్నా ఎక్కువ. అండ్ అందరికన్నా ఎక్కువ ఎనుకుంటావు. ఎక్కడ గూడా పర్ఫార్మెన్స్ లేదన్నట్టు చెప్పిండు. నువ్వంత కరెక్ట్‌గా ఉన్నావా అని చెప్పి రీతు కూడా క్వెషన్ చేసింది. వాళ్ళది గూడా అంత పెద్ద అనిపించకపోవచ్చు. చూడాలి మెయిన్ ఎపిసోడ్ ఎట్లుందో. అండ్ భరణి గారు మొత్తం ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపించింది. మొత్తానికైతే ఇమాన్యుయల్ బర్నీ గారిని నామినేట్ చేసిండు. గేమ్స్‌లలో మీరు కరెక్ట్‌గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. అండ్ గేమ్స్‌లో వెనకబడుతుర్రేమో అని అంటే గేమ్ పరంగా మీరు వెనకబడుతుర్రేమో అనిపించిందంటే, నాకు తగిలిన దెబ్బలు నీకు తగులుతుంటే నువ్వు అసలు ఆడేవాడివా అని క్వెషన్ చేస్తే తను ఆన్సర్ ఇవ్వబోతుంటే, నా మాట పూర్తవ్వలేదు అని చెప్పి చాలా వాయిస్ రైజ్ చేసి గట్టిగా మాట్లాడాడు బర్నీ గారు. మళ్ళీ బ్యాక్ వచ్చారు అనిపించింది. స్ట్రాంగ్‌గా 360 డిగ్రీస్ ఈ ఈ టా ఈ గేమ్‌లో బిగ్ బాస్ గేమ్‌లో 360 డిగ్రీస్ చూస్తారు తప్ప, ఒక్క టాస్క్ మాత్రమే చూసి నువ్వు డిసైడే కావద్దు అన్నట్లు గట్టిగా మాట్లాడిండు. వాళ్ళది కూడా గట్టిగానే ఉండేటట్టుంది. బర్నీ గారిది, ఇమ్ముది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ బిగ్ బాస్ 9లో ఉన్న మోస్ట్‌లీ అందరు కంటెస్టెంట్‌లో ఉన్న మైండ్ సెట్ ఏందంటే, అందరూ పెద్ద ఏదో అరుచుకొని పెద్ద గొడవ అయితది అనుకుంటాం గానీ, వాళ్ళు వెంటనే ఫ్రెండ్స్‌గా మారి ఇప్పుడు నార్మల్‌గానే ఉంటారు. కళ్యాణ్, తనుజ విషయంలో గానీ, తనుజ ఇమాన్యుయల్ విషయంలో గానీ, ఇమాన్యుయల్ ఇంకెవరి విషయంలోనే గానీ,
వాళ్ళ మధ్య అంత పెద్ద గొడవలు ఏం జరిగాయి అప్పటి మందే ఉంటుంది. మళ్ళీ కలిసిపోతురు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కలిసిపోతురు. మెయిన్ ఎపిసోడ్‌లో గొడవ చేసేసరికి లైవ్‌లో కలిసి ఉంటారు. లైవ్‌లో గొడవ జరిగేసరికి మెయిన్ ఎపిసోడ్‌లో కలిసి ఉంటారు అన్న లెవెల్‌లో జరిగిపోతుంది వాళ్ళ మధ్యన ఫైట్స్ అనేటివి. అండ్ సెకండ్ ప్రోమో వచ్చేసరికి బర్నీ గారు ఇమాన్యుయల్‌ని చేసిర్రు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టెడ్డీ టాస్క్‌లో నాకన్నా వెనక పరిగెత్తినవు ఇమాన్యుయల్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా టాస్క్‌లో అంటే టాస్క్‌లో అంత గట్టిగా పరిగెత్తారంటే కంపల్సరీగా మీకు హెల్త్ బాగుండాలి కదా అని చెప్పి క్వశ్చన్ చేసిండు ఇమాన్యుయల్. సో వాళ్ళ మధ్యన మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నట్టున్నారు. ఇందులో మెయిన్లీ తనుజ ఒకరిని కూడా నామినేట్ చేయలేదు అనుకుంటా. సో సేమ్ మన ఇమాన్యుయల్‌కి అంతకుముందుకు ఇమాన్యుయల్‌కి ఆయేష్‌కి ఎట్లయితే పవర్ ఇచ్చిరో ఇద్దరిని నామినేట్ చేసేది, ఒకరిని నామినేట్ చేసేది. సో తనుజ కూడా అట్లా పవర్ ఇచ్చిరు. ఎవరెవరికి ఇస్తావో ఇవ్వమంటే అందరికి ఇచ్చినట్టుంది. సో తను ఎవరిని నామినేట్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడినట్టుంది. మేబీ బిగ్ బాస్ ఏం పాయింట్ చెప్పిండు ఏమో. రీతు సేవ్ అయిందంట లాస్ట్కి వచ్చేసరికి. మరి తనుజకి ఏమైనా పవర్ ఇచ్చిరా, ఇంకెవరికైనా పవర్ ఇచ్చి మొత్తానికి సేవ్ చేసిరా అనేది చూడాలి. అండ్ డీమాన్ కళ్యాణ్. సో కళ్యాణ్ వచ్చేసి డీమాన్ నామినేట్ చేసిండు. అంటే మేబీ డీమాన్ కూడా కళ్యాణ్ చేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది. సో అందులో స్టాండ్ తీసుకోలేదు అంటే తనుజని దోసిన విషయంలో తనుజ అట్లా మాట్లాడినప్పుడు నా గురించి ఒక్క స్టాండ్ తీసుకోలేదు, అట్లీస్ట్ వాడు ఇట్లా బాధపడుతున్నాను కూడా నువ్వు ఫీల్ అవ్వలేదంటే, సో తనుజని అప్పుడే పిలిచి డైరెక్ట్ తనుజని నీకేం చెప్పినా వాడు ఫీల్ అవుతున్నా ఏడుస్తున్నా అని చెప్పినా లేదా అని అంటే అవును చెప్పినావు అని అన్నది. సో అక్కడ కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నాడు. అంతేకాకుండా తప్పేవరిది మరి అందులో అంటే సో తనుజ తప్పని కూడా ఒప్పుకున్నాడు. సో మేబీ అక్కడనే తనుజ రియాక్ట్ అయినట్టుంది, నా తప్పు ఎట్లుంటుంది అది అని మొత్తం లేచినట్టుంది, చూడాలి. అండ్ కళ్యాణ్ సో అందులో తప్పవరదో కమెంట్ చేయండి మీరు చూసిన వాళ్ళు ఉంటే. డిమాండ్ విషయంలో సాటర్డే రోజు ఎపిసోడ్లో కూడా నా సార్ మాట్లాడింది కదా, టాస్క్లో కూడా అంత ఇప్పుడు నువ్వు దోచినప్పుడు ఒక రకంగా వాళ్ళని ఇంటర్ చేసినప్పుడు ఒక్కొక్క రకంగా చూడాల్సిన అవసరం లేదు. సో దాన్ని మొత్తం క్లారిటీగా మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాటర్డే ఎపిసోడ్ కింద కమెంట్ చేయండి. డిమాండ్ టాస్క్ పరంగా దివ్య అడిగిన దానికి సో తీసుకురండి అని అనగానే చేసి తోసిండు, అంటే నార్మల్గానే తోసిండు పదా అన్నట్టు. సో అది మీకు ఎంతమందికి సెన్స్ లేదా మీకు అని చెప్పి అమ్మాయిలను అట్లా టచ్ చేస్తారా అది ఇది అని చెప్పి తనుజ చెప్పింది. సో టాస్క్ వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి అని ఉండేది, ఎందుకంటే టాస్క్ విషయంలో చాలామందిని సో అట్లనే జరుగుతూ ఉంటుంది. మెయిన్ తనుజ కూడా గౌరవ్ని ఇట్లా పెట్టి లాగి పడేసింది. అండ్ చాలామంది తోసిన విషయాలు కూడా చూసినాం. అంతేకాకుండా టాస్క్లో డిమాండ్ని తోసిన సీన్ కూడా చూపించారు. ఇందులో తప్పేవాళ్ళు కమెంట్ చేయండి. అండ్ రీతు చూసుకున్నట్లయితే రీతుని సో మోస్ట్లీ ఏదైనా జరిగేటప్పుడు నువ్వు తక్కువ, నువ్వు ఆడతలేవు అని చెప్పి మాట్లాడుతూనే ఉంటుంది రియాలిటీలో. సో ఈ వారం మేబీ దివ్య ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా, చూడాలి. ఓటింగ్ కూడా మీకు తక్కువ ఉంది కాబట్టి మేబీ ఏదన్నా ఈ వీక్లో ఏదైనా మంచి పాజిటివ్ ఏదైనా వెళ్తే మేబీ చేంజ్ అవ్వచ్చు, కానీ మోస్ట్లీ దివ్య వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆమె మాట్లాడింది కొంచెం దాన్ని ఏమంటారు అంటే పాయింట్స్ పర్ఫెక్ట్గా పెడుతుంది, కానీ ఒక్కొక్కసారి ఇట్లా కొంచెం నాకే తెలుసు నేనే తోపు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో నేనే బెటర్ అన్నట్టు ఆమె అది కూడా అన్నది రీతు. నేనే బెటర్, నీకన్నా బెస్ట్, అవును నేను ఇక్కడ బెటరే అని చెప్పి మాట్లాడింది. కత్తి పట్టుకోవడం కూడా రాదు నీకు అని చెప్పి సో చెప్పింది. మొత్తానికైతే లాస్ట్కి వచ్చేసరికి తీసి సరే నామినేట్ చేసుకో అని అంటే తీసి ఆయన తక్కువ వలగొట్టింది. అప్పుడు భరణి గారు ఇట్లా షాక్ అయ్యి చూసిరు. మరి దానికి షాక్ అయ్యి చూసిరా, అక్కడ వేరే ఏదైనా సీన్ జరిగిందా, అది మెయిన్ ఎపిసోడ్లోనే చూడాలి. లైవ్లో మోస్ట్లీ చూపారు కాబట్టి లైవ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. సో ఇది నామినేషన్స్. సో ఓవరాల్గా రితు అయితే సేవ్ అయింది, తనుజ ఎవరు నామినేట్ చేయలేదంట. సో నామినేట్ అయింది ఎవరంటే రీతు నామినేట్, భరణి గారు అండ్ ఇమాన్యుయల్, డిమాన్. సో ఇమాన్యుయల్ గారు మొత్తానికైతే నామినేషన్కి వచ్చేసిండు. అండ్ కళ్యాణ్, సో వీళ్ళు దివ్య. సో వీళ్ళందరిట్లో దివ్య తప్ప నామినేట్ అవ్వడానికి వేరే ఛాన్సెస్ లేదనిపిస్తుంది. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు. థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరు కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.